కచదేవయాని 33వ భాగం రచన శ్రీమతి టీవీఎల్ గాయత్రిగారు. జరిగిన కథ. మృత సంజీవనీ విద్య నేర్చుకున్న తరువాత బృహస్పతి కుమారుడు కచుడు దేవలోకానికి వెళ్ళిపోతాడు. అతడిని ప్రేమించిన శుక్రాచార్యుని కుమార్తె దేవయాని నిరాశ చెందుతుంది. దుఃఖంతో ఉన్న దేవయానిని రాక్షసరాజు వృషపర్వుని కుమార్తె శర్మిష్ఠకు స్నేహితురాలిగా పంపుతాడు శుక్రాచార్యుడు. శర్మిష్ఠ, యయాతిల వివాహ ఏర్పాట్లు మొదలవుతాయి. కచుడి సహాయంతో విమానంలో వెళ్లి శర్మిష్ఠకు జన్మదిన కానుక అందిస్తాడు యయాతి. శర్మిష్ఠ గదిలో ఉన్నది కచుడని అనుకుంటుంది దేవయాని. వృషపర్వుణ్ణి కలిసి కచుడు వచ్చినట్లు చెబుతుంది దేవయాని. ఇక కచదేవయాని ధారావాహిక 33వ భాగం వినండి. ఆలోచిస్తున్నాడు వృషపర్వుడు. తన వాళ్లలో ద్రోహం చేసేవాళ్లు ఎవరయ్యుంటారు? ఎవరమ్మా వాళ్ళు? విస్మయంగా అడిగాడు మహారాజు. నాకు తెలీదు మహారాజా, కాని అతణ్ణి చూస్తే ఇక్కడే అతడికి తెలిసినవాళ్లు ఉన్నారనిపిస్తోంది. కాసేపటికి వాళ్లు మాయమయ్యారు. ఆ తర్వాతే ఆకాశంలో పెద్ద వెలుగు కనిపించింది. వృషపర్వుడు మాట్లాడకుండా కూర్చున్నాడు. తన వాళ్లలో ఉన్న ద్రోహులను కనుక్కోవాలి. గురువుగారు లేనప్పుడే ఇలాకి సాహసం చేశారు. ఆయన ఉంటే దివ్యదృష్టితో కనుక్కోగలరు. ఆయన్నే చూస్తోంది దేవయాని. కాసేపటికి ఏదో పరిష్కారం దొరికినవాడిలాగా తలెత్తి దేవయానివైపు చూశాడు మహారాజు. తల్లి, నాకు తెలిసిన మంత్రవేత్త ఒకతను దగ్గర్లోనే ఉన్నాడు. అయితే ఆయనకు నాన్నగారికి ఉన్నంత దివ్యశక్తులు లేవు. సాధారణమైన సాధకుడు. మనకు ఏదైనా సహాయం చేస్తాడేమో కనుక్కుంటాను. కచుడివలన నాకు ప్రమాదం ఉండవచ్చు మహారాజా. నేనుకూడా మీతోపాటు వచ్చి వారిని కలుసుకోవచ్చా? ఆయన పేరు దుర్మిళుడు. దగ్గర్లోని పర్వతగుహలో తాంత్రిక హోమాలు చేస్తూ ఉంటాడు. మనం రేపు వెళదాము. దేవయానికి సంతోషం వేసింది. తన శుక్రాచార్యుని కూతురని తెలిస్తే ఎంతటి మంత్రవేత్త అయినా తనకు మొక్కవలసిందే. తన తండ్రిని మించిన మంత్రవేత్త ఈ భూలోకంలోనే లేడు. నిన్న నేను చూసిన విషయాన్ని ఎవ్వరితోనూ చెప్పలేదండి. చెలికత్తలలో ఎవర్ని నమ్మవచ్చో ఎవర్ని నమ్మకూడదో తెలియటంలేదు. అందుకని మంచిపని చేశావు తల్లి. నేనుకూడా మీ రాణితో ఈ విషయం గురించి చెప్పలేదు. చిన్నపిల్ల. శర్మిష్ఠ తన పుట్టినరోజు పండుగనాడు అనవసరంగా కంగారు పడుతుంది. పైగా బంధువులందరూ ఇక్కడే ఉన్నారు. వాళ్ల ముందెందుకులే అని 4 రోజుల తర్వాత నెమ్మదిగా చెప్తాను అన్నాడు మహారాజు. రేపుదయానికల్లా నేను తయారయ్యుంటాను మహారాజా. నా ప్రక్కన చెలికత్తలెవ్వరూ వడ్డు. నేనొక్కదాన్నే వారితో మాట్లాడాలనుకున్నాను అంది దేవయాని. సరి తల్లి. అయినా దేవతల వలన నీకేమీ ప్రమాదం రాకుండా చూసే బాధ్యత నాది. నా ప్రాణాలను అడ్డువేసైనా నిన్ను కాపాడుకుంటాను దృఢంగా పలికింది వృషపర్వుని కంఠం. నవ్వింది దేవయాని. కూతురు ఎవరితో ప్రేమాయణం సాగిస్తోందో తెలుసుకోలేని మహారాజు తన ప్రాణాలనెలా కాపాడతాడు అని మనసులో అనుకుందామే. మహారాజు దగ్గర సెలవు తీసుకుని అంతఃపురానికి వెళ్ళింది. ఇంకా ఉంది. కచదేవయాని ధారావాహిక 34వ భాగం త్వరలో. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, ధారావాహికల కోసం మన తెలుగు కథలు.com సందర్శించండి. థాంక్యూ.